కొన్ని రోజుల తర్వాత పూరేశ మిశ్రులు రామానుజుల వారికి ఇలా విన్నపం చేస్తున్నారు. స్వామి, దేవరవారు ఈ శ్రీరంగానికి వేంచేసి చాలా కాలం అయ్యింది అని అనగా, అవును, మీ అభిప్రాయం ఏమి అని రామానుజుల వారు అడగగా, రంగనాథుడు తన మందిర నిర్వహణను మీ చేతిలో పెట్టాడు. ఉభయ విభూది నాదులుగా కూడా తమను ప్రకటిస్తూ తామిక్కడికి వేంచేయగానే ఓ పెద్ద బాధ్యతను కూడా మీ భుజస్కంధాలపై ఉంచాడు అని పూరేశమిశ్రులు చెప్పగా, అది సరే, ఇంతకీ దేవరవారు చెప్పదలిచినది ఏమిటి అని రామానుజుల వారు అడగగా, శ్రీరంగనాథుని ఆలయ నిర్వహణలో ఎన్నో సవరింపులు జరగాలి స్వామి అని కూరేశమిశ్రులు చెప్పగా, అవును, మీ దృష్టికేమైనా వచ్చాయా అని రామానుజుల వారు అడగగా, ఎన్నో ఉన్నా రంగనాథుని తిరువీధి ఉత్సవంలోని విషయం ఈ మధ్యనే జరిగినది, విన్నవిస్తాను అని అంటారు కూరేశమిశ్రులు. అలాగా, చెప్పండి అని రామానుజుల వారు అడగగా, ఆలయ అధికారి తిరువంగత్తు అముదనార్ వీరినే కదా మణియార్ అంటారు అని కూరేశమిశ్రులు అడగగా, అవును అంటారు రామానుజుల వారు. కూరేశమిశ్రులు ఇలా చెప్తున్నారు. ఆలయ సేవలు బాగా జరిపి స్వామిపై మరింత శ్రద్ధాభక్తులు కలిగేట్టు, అర్చకులు అలా ఆరాధనలందించేట్టు, ఇతరులు దానికి తోడ్పడేటట్టు చేస్తూ ఆలయ వ్యవస్థను నిర్వహించటం ఆయన బాధ్యత కదా అని అడగగా, నిజమే, అలానే ఉండాలి అని అంటారు రామానుజుల వారు. కూరేశమిశ్రులు కానీ అని చెప్తున్నారు. కానీ ఏంటి అని అడుగుతున్నారు రామానుజుల వారు. కూరేశమిశ్రులు ఇలా చెప్తున్నారు. అముదనార్ అలా లేరు. ధనగర్వంతో ఆలయం తన చేతుల మీదుగా నడుస్తుంది కనుక దేవుడు కూడా తన సమయానికి అనుకూలంగా మెలగాలని భావిస్తున్నారు అని అనగా, అంత తీవ్రంగా మీరు కలత చెందారంటే పెద్ద తప్పే జరిగి ఉండాలి. ఏమిటో అది చెప్పండి అని రామానుజుల వారు అడగగా, కూరేశమిశ్రులు ఇలా వివరిస్తున్నారు. రంగనాథుడు తిరువీధికై బయలుదేరాడు. వీధుల్లో భక్తులంతా తమ తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి దీపాలతో నైవేద్యములతో సిద్ధంగా ఉంటారు కదా అని అడగగా, అవును, ఇది నియమమే కదా ఎవరికైనా అని రామానుజుల వారు అంటారు. కానీ అముదనార్ విషయంలో అది విరుద్ధంగా ఉంది అని అంటారు కూరేశమిశ్రులు. అంటే అని రామానుజుల వారు అడగగా, కూరేశమిశ్రులు ఏం చెప్తున్నారో రేపు చూద్దాం.